హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే, ఎవరైనా సరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ బిజినెస్లో ఎలాంటి లాస్ కూడా రాకూడదు అనే బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో దాన్ని డెవలప్ చేయాలి అని కూడా మనం అందరం కూడా ఆలోచిస్తూనే ఉంటాం. మరి అలాంటి బిజినెస్ గురించే మీకు ఈ రోజు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా ఫ్రెండ్స్. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక ఈ వీడియోని లైక్ చేస్తే మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుంటుంది. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సరే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. కేవలం 499 రూపాయలతోనే మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ని. అదేంటంటే డీజీ సేవా పే కంపెనీ నుంచి మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే, రిటైలర్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి, రిటైలర్ 499 రూపాయలతో బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, అలాగే డిస్ట్రిబ్యూటర్గా అవ్వాలి అంటే 5,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఈ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఏ విధంగా బిజినెస్ చేయగలం, మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అసలు 499 రూపాయలతో మనం ఏం చేసుకోవచ్చు, మనకి ఎలాంటి పరికరాలు అవసరం అవుతాయి, షాప్ అవసరం అవుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు నేను చెప్తున్నా. 499 రూపాయలతో ఎవరైనా సరే రిటైలర్ ఐడి అంటే, రిటైలర్ అంటే ఎవరైతే షాప్ రన్ చేసుకుంటారో, లేకపోతే ఎవరైతే స్టూడెంట్సో, ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 499 రూపాయలతోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి అంటే, మనం చాలా రకాల సర్వీసులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కానీ, నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఎవరికైతే పాన్ కార్డ్ లేదో వాళ్ళకి పాన్ కార్డ్ అప్లై చేయడం కానీ, లేకపోతే కరెక్షన్స్ చేయడం కానీ, ఓటర్ ఐడి అప్లై చేయడం కానీ, ఓటర్ ఐడిలో కరెక్షన్స్ కానీ, ఆధార్ కార్డులో నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అప్డేట్ చేయడం కానీ, అలాగే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం కానీ, అలాగే రీఛార్జెస్ కానీ, గ్యాస్ బిల్ బుకింగ్ కానీ, గ్యాస్ రిజిస్ట్రేషన్ కానీ, లేకపోతే ఫండ్ ట్రాన్స్ఫర్, ఆధార్ కార్డుతో డబ్బులు తీసుకోవడం కానీ, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, డిపాజిట్ చేయడం కానీ, అలాగే ఎల్ఐసి ఇన్సూరెన్స్ పేమెంట్స్ కానీ, పాన్ కార్డ్ ని కేవలం 2 నిమిషాల్లో డౌన్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా, దాంతో పాటు మీ దగ్గర ఉన్నటువంటి బిజినెస్ నే మీరే రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ కానీ, బ్యాంకులో లోన్ కావాలంటే మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనం ఈ 499 రూపాయల్లోనే చేసుకోవచ్చు అనమాట. మీరు చేసుకున్నందుకు మీకు కమిషన్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే, కొన్ని బ్యాంకుకి సంబంధించినటువంటి సర్వీసులకి బ్యాంకు మీకు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ డైరెక్ట్గా మీ అకౌంట్లోకి. అలాగే థర్డ్ పార్టీ సర్వీసులు ఇప్పుడు చెప్పిన ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్స్ కానీ, ఎల్ఐసి ప్రీమియం పేమెంట్స్ కానీ మీరే కస్టమర్ దగ్గర నుంచి ఎంతో కొంత సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకోవచ్చు అనమాట. మరి ఈ 499 రూపాయలతో ఎవరైతే రిటైలర్ ఐడిగా తీసుకుంటారో మన దగ్గర నుంచి, వాళ్ళకి మనం ప్రొవైడ్ చేసేది ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే, మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. దాంతో మీరు డీజీ సేవాపై అకౌంట్లోకి లాగిన్ అయ్యి మీరు ఈ సర్వీసులన్నీ కూడా చేసుకోవచ్చు. మరి మీకు కావాల్సినటువంటి పరికరాలు ఏంటి అంటే, మీరు కేవలం ఒక బయోమెట్రిక్ తీసుకుంటే చాలు. అది ఆన్లైన్లో అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటుంది. మంత్రా కానీ, మార్ఫో కానీ, స్టార్టెక్ డివైస్లో ఆల్రెడీ ఉన్నా సరే మనకి సపోర్ట్ చేస్తుందన్నమాట. ఈ డివైస్ అనేది 1800 నుంచి 2100 రూపాయల మధ్యలోనే ఉంది. నా సజెషన్ ఏంటంటే, మీరు ఆన్లైన్లోనే తీసుకోవడం చాలా మంచిది. ఈ 2 ఉంటే చాలు, మీరు ఈ బిజినెస్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే మీరు ఉన్నటువంటి ఇంటి దగ్గర ఒక చిన్న బోర్డు అనేది పెట్టుకొని ఈ సర్వీసులన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడును అని చెప్తే ఎంతో బిజినెస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి షాప్లోనే మీకు కిరాణా షాప్ ఉండొచ్చు, బట్టల షాప్ ఉండొచ్చు, మెడికల్ షాప్ ఉండొచ్చు, అలాగే జిరాక్స్ షాప్ అన్నా, ఇంటర్నెట్ షాప్ అన్నా, ఇవి ఏమి రన్ చేస్తున్నా సరే వీటితో పాటు మీకు అడిషనల్ బిజినెస్, ఎక్స్ట్రా బిజినెస్ కావాలి అంటే ఈ 499 రూపాయలతో వెంటనే తీసుకోండి. మీరు ఈ సర్వీసులన్నీ కూడా అందించండి. మీరు చేస్తున్నటువంటి బిజినెస్ డెవలప్ అవ్వడమే కాకుండా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా తీసుకొచ్చి పెడుతుంది, మీకు మంచి పేరు కూడా తీసుకొచ్చి పెడుతుంది ఫ్రెండ్స్. అలాగే వీటి మీద ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కంప్లీట్ ట్రైనింగ్ వీడియోస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ సర్వీసులు కొన్ని మొబైల్ యాప్తో కూడా చేసుకోవచ్చు, అలాగే వెబ్సైట్తో కూడా చేసుకోవచ్చు. మీ షాప్కి మీరే ఓన్ బాస్గా ఉంటూ మీరు సొంతంగానే చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్ కూడా చాలా వరకు ఈ బిజినెస్లు అనేవి చేసుకోవచ్చు. మరి 499 రూపాయలతో మీరు వెంటనే ఓపెన్ చేయాలి అనుకుంటే, మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మాకు అందించినట్లయితే మేము మీకు రిటైలర్ ఐడి అనేది ఓపెన్ చేసి ఆన్ ది స్పాట్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ రోజు నుంచే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మరి రెండో ఆపర్చునిటీ ఏంటి అంటే కనుక, డిస్ట్రిబ్యూటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అసలు డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి అంటే, ఎవరైతే రిటైలర్స్ ఉంటారో వాళ్ళని అపాయింట్ చేసుకునే పని డిస్ట్రిబ్యూటర్ చేయగలరు అనమాట. అంటే రిటైలర్స్ అంటే ఎవరైతే షాప్ రన్ చేసుకుంటారో వాళ్ళకి ఒక పాయింట్ అనేది ఇవ్వడం అనమాట. లైక్ మీ సేవ ఉంది కదా, ఆ టైప్లో
ఒక చిన్న పాయింట్ అనేది ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రొవైడ్ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ 5,000 కట్టారనుకోండి, వాళ్ళకి అన్లిమిటెడ్ రిటైలర్ ఐడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందులోని మొట్టమొదటిగా 20 ఐడీస్ అనేవి ఫ్రీ ఐడీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రిటైలర్గా 499 రూపాయలు పే చేస్తారు కాబట్టి ఆ 499 కూడా డిస్ట్రిబ్యూటర్కి ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే 20 ఐడీలు ఓపెన్ చేస్తే డిస్ట్రిబ్యూటర్కి వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 10,000. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే 5,000 మీకు వచ్చేగా ఇంకొక అడిషనల్ 5,000 కూడా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఆ తర్వాత నుంచి ఓపెన్ చేసే ప్రతి ఐడికి కూడా మీకు 300 వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది. దీంతో పాటు మీకు లైఫ్ టైం ఇన్కమ్ అంటే రిటైలర్స్ ఏవైతే బిజినెస్ చేస్తారో దాని మీద వచ్చే కమిషన్ కూడా మీకు బ్యాంక్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు లైఫ్ టైం ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు జస్ట్ వన్ టైమే 5,000 అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీరు సొంతంగా ఉన్నటువంటి మీ సొంత గ్రామంలోనే మీ సొంత మండలాల్లోనే మీరు చేసుకోవచ్చు. అలాగే ఎంతో మందికి మీరు ఉపాధి హామీ ఇచ్చినట్టు కూడా అవుతుంది ఫ్రెండ్స్. మరి డిస్ట్రిబ్యూటర్గా మీరు కనుక జాయిన్ అవ్వాలి, కేవలం 5,000తోనే మీరు మంచి ఇన్కమ్ అనేది సంపాదించాలి అనుకున్నా సరే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి అందించడం జరుగుతుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ మెటీరియల్ కానీ ప్రమోషన్స్ కానీ మేము మీకు సాఫ్ట్ కాపీస్ అనేవి అందించడం జరుగుతుంది. అలాగే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా గ్రూప్లోనే 3-4 టెక్నికల్ పీపుల్ ఉంటారు కాబట్టి ఎవరొకరికి మీరు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట. నా సజెషన్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరికైతే దీని మీద కొంచెం అవగాహన ఉందో, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉందో, అలాగే మార్కెటింగ్ లో కొంచెం మంచి పలుకుబడి ఉందో వాళ్ళకి ఈ డిస్ట్రిబ్యూటర్ అనేది తీసుకోవచ్చు. కేవలం 5,000తోనే మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట, లైఫ్ టైం కూడా ఈ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ తో. అలాగే మీకు కనుక ఆల్రెడీ షాప్ ఉన్నా సరే, లేకపోతే ఏదైనా సరే చిన్న బిజినెస్ చేయాలనుకున్నా, మంచి ఇన్కమ్ ని సంపాదించాలనుకున్నా సరే రిటైలర్ ఐడి ఓపెన్ చేసుకోండి. కేవలం 499 రూపాయలతోనే మీరు ఉన్నటువంటి షాప్ లోనే మీరు డెవలప్ చేసుకోవచ్చు. అలాగే మీరే సొంతంగా ఒక చిన్న షాప్ పెట్టుకోవాలి అనుకున్నా సరే, ఇన్ని సర్వీసులు కూడా మీరు అందించాలనుకున్నా సరే ఈ 499 రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు సరిపోతుంది. అలాగే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ గా కానీ రిటైలర్ గా కానీ తీసుకుంటారో వాళ్ళకి ఒక్కొక్కసారి జూమ్ లోని ట్రైనింగ్ సెషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మీకు కావాల్సినటువంటి బ్యానర్ ని మేమే డిజైన్ చేసి మీకు ఇస్తాము. జస్ట్ మీ షాప్ నేము అలాగే ఫోన్ నెంబరు ఎడిట్ చేసుకొని మీరు పబ్లిష్ చేసుకోవచ్చు మీ షాప్ లో డీజీ సేవా పే సర్వీసెస్ తో. సో మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్ని సర్వీసులు అన్ని కూడా ఎవరు కూడా ఇవ్వడం జరగట్లేదు, మనమైతే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి ఆపర్చునిటీ కనుక మీకు వెంటనే కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి నెంబర్ కి కాల్ చేయండి, లేకపోతే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి. మీరు ఇలాంటి ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీ బిజినెస్ అనేది మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసెట్ మంత్ర ఫ్రెండ్స్.